ఓకే, బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 40,000 రూపీస్ అంటే మీ ప్రియారిటీకి, మీ అవసరానికి, మీ నీడ్కి తగిన విధంగా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పిక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లిస్ట్లో మీకు ఎబో 30,000 నుండి బిలో 40,000 రేంజ్లో 1 కాదు 2 కాదు 5+ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తాయి. అన్నీ కూడా వర్తీ స్మార్ట్ ఫోన్స్. అండ్ వాటితో పాటుగా ప్రతి మొబైల్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే మీరు తీసుకోబోయే మొబైల్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి మీకు తెలియాలి కదా, దానికోసం చెప్తున్నాను. సో వితౌట్ ఎనీ లేట్ లిస్ట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ OnePlus 12R 5G స్మార్ట్ ఫోన్. ప్రజెంట్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు 36,000లో 8GB అండ్ 128GB ప్రొవైడ్ చేస్తాను. బట్ ఈ యొక్క స్టోరేజ్ ని నేను మాత్రం పర్సనల్ గా బిలో 40,000లో రికమెండ్ చేయను. బికాస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 128GB స్టోరేజ్ లో UFS 3.1. సో దీన్ని మీరు స్కిప్ చేసేయండి, దీన్ని బై చేయకండి. దీని ప్లేస్ లో 8GB అండ్ 256GB ని మీరు బై చేసుకోవచ్చు. అది కూడా మీకు నియర్ గా 39,000 40,000 ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో అమెజాన్ లో మీకు కనిపిస్తుంది. లేదు అనుకుంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు OnePlus యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో కూడా బై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మార్కెట్ లో మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ఎవరి కోసం అంటే మాత్రం OnePlus యొక్క బ్రాండ్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, డిస్ప్లే కావాలి అండ్ ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ బాగుండాలి అనుకునే వాళ్ళు బ్లైండ్ గా ఈ స్మార్ట్ ఫోన్ తో వెళ్ళిపోవచ్చు. బికాస్ మొబైల్ విషయానికి వస్తే మీకు కంప్లీట్ గా గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేస్తారు, కర్వ్డ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాంతో పాటు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్యూమినియం ఫ్రేమ్ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు, డ్యూయల్ స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్, NFC, 5500 mAh బ్యాటరీ సెటప్, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రమ్ OnePlus. దిస్ ఈస్ జస్ట్ ఆసమ్. అదే విధంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 అంటే గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం మీరు బ్లైండ్ గా ఈ చిప్ సెట్ ని నమ్మొచ్చు. అదే విధంగా AnTuTu స్కోర్ విషయానికి వస్తే 1.6 మిలియన్ ప్లస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ 4 nanometer 3.2 GHz ఆక్టోకోర్ చిప్ సెట్ కాబట్టి అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ బీస్ట్ భయ. చాలా మంచి పర్ఫార్మెన్స్ మీకు ఇస్తుంది. ఓఎస్ విషయానికి వస్తే దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది ఆక్సిజన్ OS 14 బేస్డ్ Android 14 మొబైల్ ఉంటుంది. 3+4 years అప్డేట్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా వితౌట్ ఎనీ టెలిఫోటో లెన్స్ ఇక్కడ మీకు ఉంటుంది. ఇక్కడ మీకు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ మొబైల్ ఇస్తుంది. సో ఈ మొబైల్ మీరు చూసుకుంటే డిస్ప్లే, డిజైన్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ అన్ని ఉన్నాయి. అదే విధంగా బోనస్ గా మీకు OnePlus యొక్క బ్రాండ్ వాల్యూ మీకు ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ మీరు బ్లైండ్ తీసుకోవచ్చు. బట్ చాలా మందికి డౌట్ ఏంటి అంటే OnePlus స్మార్ట్ ఫోన్ లో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది. సో అలాంటి భయం ఉంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ ని స్కిప్ చేసేయండి. బట్ మీకు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలి, OnePlus యొక్క బ్రాండ్ వాల్యూ కావాలి అనుకుంటే మీరు బ్లైండ్ గా ఈ స్మార్ట్ ఫోన్ తో వెళ్ళిపోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ లో కాన్స్ విషయానికి వస్తే ఏమున్నాయి అనుకుంటే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ అప్ టు మార్క్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అంటే 40,000 రూపీస్ వాల్యూని ఈ యొక్క కెమెరా మాత్రం జస్టిఫై చేయదు భయ్య. కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాల్సింది కానీ చేయలేదు. అదే విధంగా మొబైల్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది UFS 3.1 స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే 128GBకి. ఇది కూడా నాట్ వర్తి. దాంతోపాటు టెలిఫోటో లెన్స్ ఇవ్వాల్సింది కెమెరాలో ఇవ్వడం లేదు. ఇలాంటి కాన్స్ ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే Xiaomi నుండి కెమెరా కోసం, గేమింగ్ కోసం 40,000 రూపీస్లో ఆసమ్ మైండ్ బ్లోయింగ్ స్మార్ట్ ఫోన్ భయ్య. అదే Xiaomi 14CV 5G స్మార్ట్ ఫోన్. Xiaomi నుండి రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో వచ్చిన కొత్త సిరీస్. ఇక్కడ CV అంటే అర్థం ఏంటి అంటే సినిమాటిక్ విజన్. అంటే ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. అలాగని పర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ ఇక్కడ మీకు కనిపించదు. పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. 8GB అండ్ 256GB మీకు 39,000 రూపీస్ లో విత్ బ్యాంక్ ఆఫర్ మొబైల్ వచ్చేస్తుంది. లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 42,999. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తే బిలో 40,000లో ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. చాలా మంచి స్మార్ట్ ఫోన్. మొబైల్ విషయానికి వస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈస్ ఆసమ్ విత్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్. కంప్లీట్ గా మీకు గ్లాస్ బాడీ ప్రొవైడ్ చేయడంతో పాటుగా మెటల్ ఫ్రేమ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది. దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ, 4700 mAh బ్యాటరీ సెటప్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అట్లీస్ట్ 5000 ఇవ్వాల్సింది
ఇస్తుంది కానీ బ్యాటరీ ఇవ్వడం లేదు. అలాగని మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 వాట్స్ 100 వాట్స్ ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వడం లేదు. అంటే మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చిన్న కాంప్రమైజ్ రూపంలో మీకు కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రీసెంట్ గా లాంచ్ అయిన చిప్ సెట్ Qualcomm Snapdragon 8s Gen 3 అంటే పర్ఫార్మెన్స్ కోసం ఈ యొక్క చిప్ సెట్ మీద మీరు డిపెండ్ కావచ్చు, గేమింగ్ చేసుకోవచ్చు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే విధంగా AI ఫీచర్స్ అని హీటింగ్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండదు. బ్యాటరీ మేనేజ్మెంట్ మొబైల్ లో బాగుంటుంది బికాస్ ఆఫ్ 8s Gen 3 గమనించండి. ఇక దాంతో పాటు DDR5X and UFS 4.0 మొబైల్ లో ప్రొవైడ్ చేస్తారు. బేస్ వేరియంట్ 8GB and 256GB ప్రొవైడ్ చేస్తున్నారు. OS విషయానికి వస్తే హైపర్ OS బేస్డ్ Android 14 మొబైల్ లో ఉంటుంది. 3+4 years అప్డేట్స్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారని Xiaomi చెప్పేసింది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ 12MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక్కడ మీకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో 4K 60fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకునే కేపబిలిటీ ఈ సెన్సార్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా ఓన్లీ కెమెరా కాదు, డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. అందుకే చెప్పాను ఈ యొక్క మొబైల్ విషయానికి వస్తే కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అలాగని జస్ట్ రియర్ కెమెరా మాత్రమే కాదు, సెల్ఫీ కెమెరాలో కూడా మీకు బెస్ట్ క్వాలిటీని ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు కెమెరా బ్రాండింగ్ విషయానికి వస్తే లైకా బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో అల్టిమేట్ గా కెమెరా స్మార్ట్ ఫోన్ మీకు కావాలి అనుకుంటే 40,000 రూపీస్ లో విత్ AI ఫీచర్స్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు డెఫినెట్ గా ట్రై చేసుకోవచ్చు భయ. ఇక మొబైల్ లో కాన్ విషయానికి వస్తే మాత్రం నాకు అనిపించింది బ్యాటరీ బ్యాకప్ మొబైల్లో కొంచెం తక్కువ, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, ఒక మీడియా ఒకటి మాత్రమే ఇచ్చారు. కాబట్టి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ మీకు మెయిన్ గా కాన్ రూపంలో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి భయ. చెప్పాల్సింది ఇదే, చూసుకోండి. ఇక థర్డ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఎవరికైతే పర్ఫార్మెన్స్ కోసం గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఈ థర్డ్ స్మార్ట్ ఫోన్ బ్లైండ్ గా తీసుకోవచ్చు భయ. అదే iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్. ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు 8GB and 128GB విత్ బ్యాంక్ ఆఫర్ 32,000 రూపీస్ లో బై చేసుకోవచ్చు. వితౌట్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 34,000 రూపీస్ భయ. బట్ బ్యాంక్ ఆఫర్ అప్లికబుల్ చేస్తే 32,000 రూపీస్ లో ఈ యొక్క బీస్ట్ మీ సొంతం కాబోతుంది. మొబైల్ విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు వేగన్ లెదర్ ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు మొబైల్ డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇట్స్ ఏ స్క్వాడ్ జెనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్, అంటే కాస్ట్ కటింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. బట్ మీకు మొబైల్ లో UFS 4.0 DDR5X డ్యూయల్ స్పీకర్స్ IP54 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 1.5K LTPO AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్, 5160 mAh బ్యాటరీ సెటప్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ లో ఉంటుంది. పర్ఫార్మెన్స్ కోసం iQOO నుంచి Q1 చిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వల్ల యూజ్ ఏంటి అంటే FPS డ్రాప్ కాకుండా చూస్తుంది గేమింగ్ లో. దాంతో పాటు పర్ఫార్మెన్స్ కోసం Qualcomm Snapdragon 8 Gen 2 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు బ్లైండ్ గా గేమింగ్ ఈ స్మార్ట్ ఫోన్ లో చేసుకోవచ్చు. దానికి అడ్వాంటేజ్ ఇంకా ఏంటి అంటే మాత్రం Q1 చిప్, బికాస్ ఆఫ్ రెండు కలిసి పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ బూస్ట్ కాబోతుంది. చూసుకోండి. OS విషయానికి వస్తే FunTouch OS 14 బేస్డ్ Android 14 మొబైల్ లో ఉంటుంది. 3+4 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ విషయానికి వస్తే బేస్ 8GB ఉంది. 8GB 128GB వద్దు అనుకుంటే మీరు 8GB అండ్ 256GB మీరు తీసుకోవచ్చు. అది కూడా మీకు విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 36,000 రూపీస్ లో వచ్చేసింది భయ్య. అమెజాన్ లో చూసుకోండి, ఆ కూపన్స్ బ్యాంక్ ఆఫర్స్ అప్లికబుల్ చేసి మొబైల్ ని మీరు బై చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, ఇక్కడ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. 8 మెగాపిక్సెల్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచలో మీకు 16 మెగాపిక్సెల్ మొబైల్ ఇస్తుంది. సో ఈ మొబైల్ లో మీకు కెమెరా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే అన్ని మొబైల్లో బాగున్నాయి. సో ఈ మొబైల్ గేమింగ్ కోసం మీరు బ్లైండ్ గా తీసుకోవచ్చు ఫ్రమ్ iQOO. మరి ఈ మొబైల్లో కాన్స్ విషయానికి వస్తే ఏమున్నాయి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకు IP54 రేటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే స్క్వాడ్ జెనరేషన్ ఇస్తున్నారు. దాని ప్లేస్ లో గొరిల్లా గ్లాస్ ఇస్తే బాగుండేది కానీ ఇవ్వడంలో. దాంతోపాటు మొబైల్లో మీకు టెలిఫోటో లెన్స్ ఇవ్వడం లేదు. ఇలాంటి చిన్న చిన్న కాన్స్ మొబైల్లో కనిపిస్తాయి. ఇవన్నీ మీకు పెద్దగా ఎఫెక్ట్ కాకపోతే మాత్రం మీరు బ్లైండ్ గా ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. అమెజాన్ లో చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ iQOO భయ్య. ఇక మన ఫోర్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ భయ్య, Realme GT6 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ Realme నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా మీకు కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్. మొబైల్లో మీకు అన్ని ఉన్నాయి, డిజైన్, డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా, దాంతో పాటు AI ఫీచర్స్, పర్ఫార్మెన్స్, పీక్ బ్రైట్నెస్ అన్ని మొబైల్లో కనిపిస్తాయి. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్ ఇంక్లూడింగ్ IP65 రేటింగ్ కూడా మొబైల్ ఇస్తుంది భయ్య. 8GB అండ్ 256GB 40,999 లో కనిపిస్తుంది. బట్
బట్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 36,000 రూపీస్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. ఈ మొబైల్ విషయానికి వస్తే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి కాదు, 1.5K LTPO AMOLED డిస్ప్లే, 6000 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్ ఇస్తుంది. ఇంక్లూడింగ్ Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మొబైల్ లో కనిపిస్తుంది. దాంతో పాటు 5500 mAh బ్యాటరీ సెటప్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 8S Gen 3 మొబైల్ లో కనిపిస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ పుష్కలంగా ఈ మొబైల్ ఇస్తుంది. దాంతో పాటు Realme UI 5.1 బేస్డ్ Android 14 మొబైల్ ఉంటుంది. 3+4 years అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. DDR5X అండ్ UFS 4.0 డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ లో కనిపిస్తాయి. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే అంటే మెయిన్ కెమెరా విషయానికి వస్తే LYT808 ప్రొవైడ్ చేస్తున్నారు. 4K 60fps వీడియో రికార్డింగ్ కేపబిలిటీ ఈ సెన్సార్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 32 మెగాపిక్సెల్ మొబైల్ ఇస్తుంది. సో ఈ మొబైల్ ని మీరు గమనిస్తే ప్రోస్ విషయానికి వస్తే కెమెరా, దాంట్లో ఉన్న AI ఫీచర్స్, హీట్ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్, గేమింగ్, డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని మీకు ప్రో రూపంలో కనిపిస్తాయి భయ. సో మొబైల్లో కాన్ విషయానికి వస్తే ఏమున్నాయి అనుకుంటే మాత్రం మొబైల్ మీకు కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ కూడా మొబైల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది మెయిన్ కాన్ గా ఈ మొబైల్లో ఉంటుంది భయ. ఇది తప్పించి పెద్ద కాన్స్ మాత్రం మొబైల్లో లేవు. ఎస్, అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వస్తే కెమెరా ఇమేజెస్ అంత బాగా లేవు కానీ ఓకే అని చెప్పుకోవచ్చు. దాని ప్లేస్ లో టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు, మెయిన్ కెమెరా ఉంది, చాలా మంచి అవుట్పుట్ ఇక్కడ మీకు ఉంటుంది. కాబట్టి ఎస్, వీడియో అయినా ఫొటోస్ అయినా ఈ రెండు సెన్సార్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ. మీరు డెఫినెట్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని ఓవరాల్ గా ఒక ప్యాకేజ్ రూపంలో తీసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్రమ్ వివో నుంచి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అదేనండి, వివో V30 Pro 5G స్మార్ట్ ఫోన్. వివో నుంచి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ బిలో 40,000 రూపీస్ లో 8GB అండ్ 256GB ప్రెసెంట్ మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ కాన్స్టెంట్ గా ఉండదు. బికాస్ 37,000 రూపీస్ లో, 38,000 రూపీస్ లో, 39,000 రూపీస్ లో, అదేవిధంగా 41,000 రూపీస్ లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ కనిపించింది. బికాస్ ఈ స్మార్ట్ ఫోన్ కొంచెం పాత స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్రైస్ ట్యాగ్ మారుతూ ఉంటుంది. కాబట్టి చూసుకోండి, ప్రైస్ ఎప్పుడైతే తగ్గిందో ఆ మూమెంట్ లో మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సేల్ ఉంటే సేల్ లో కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. మొబైల్ విషయానికి వస్తే DDR5X అండ్ UFS 3.1 ప్రొవైడ్ చేయడంతో పాటుగా IP54 రేటింగ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ మొబైల్ ఉంటుంది. గ్లాస్ బాడీతో మొబైల్ వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 2800 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 5000 mAh బ్యాటరీ సెటప్, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ బికాస్ ఆఫ్ MediaTek Dimensity 8200 మొబైల్ లో ఉంటుంది. అంటే 3.1 GHz ఆక్టో చిప్సెట్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇవ్వాల్సింది 8 Gen 2 కానీ ఇవ్వలేదు. పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు గేమింగ్ పర్పస్ లో మాత్రం బై చేసుకోకండి, స్కిప్ చేసేయండి. బట్ మొబైల్ లో మీకు కెమెరాస్ విషయానికి వస్తే రియర్ సైడ్ లో అండ్ సెల్ఫీ కెమెరా అన్ని కూడా 50 మెగాపిక్సెల్ అంటే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ రియర్ సైడ్ లో కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే అది కూడా మీకు పంచోల్లో 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా కోసం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీరు బ్లైండ్ గా బై చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ వివో స్మార్ట్ ఫోన్ కాబట్టి. అది కూడా వివో V సిరీస్ లో ప్రో వర్షన్ స్మార్ట్ ఫోన్. చాలా మంచి అవుట్పుట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది. దాంతో పాటు OS విషయానికి వస్తే FunTouch OS 14 బేస్డ్ Android 14 మొబైల్ ఉంటుంది. 3+4 years అప్డేట్స్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ ఎవరి కోసం బెస్ట్ అంటే మాత్రం చెప్పాను కదా, డిజైన్, డిస్ప్లే అండ్ కెమెరాస్ ఎవరికైతే కావాలో అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ ని బ్లైండ్ గా బై చేసుకోవచ్చు. అండ్ మొబైల్లో కాన్స్ విషయానికి వస్తే ఏమున్నాయి అనుకుంటే మాత్రం IP54 రేటింగ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది 40,000 రూపీస్ లో నాట్ జస్టిఫైయింగ్. అదేవిధంగా UFS 3.1 ఓకే ఇచ్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొంచెము పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ చేసి ఇచ్చారు. దాని ప్లేస్ స్టోరేజ్ అయినా బెటర్ ఇవ్వాల్సింది, బట్ ఇవ్వలేదు. UFS 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న కాన్స్ మొబైల్లో కనిపిస్తాయి. దాంతోపాటు ప్లాస్టిక్ ఫ్రేమ్ మొబైల్లో ఉంటుంది, గమనించండి. బట్ మొబైల్ చూసుకుంటే వివో నుండి ఎవరికైతే వివో కెమెరాస్ నచ్చుతాయో, వివో యొక్క ప్రొఫెషనల్ కెమెరాస్ కావాలో అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ ని బ్లైండ్ గా బై చేసుకోవచ్చు. అదే విధంగా బట్ సపోజ్ మీకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వద్దు అనుకుంటే ఉంది కదా సామ్సంగ్ నుండి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఏంటిది అది? సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో మీకు సేల్ లో మీరు ట్రై చేస్తే మాత్రం 29,999 లో 8GB అండ్ 128GB కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ లో. వితౌట్ సేల్ చూసుకుంటే 35,000 రూపీస్ లో మొబైల్ వచ్చేస్తుంది. దానికన్నా ఎక్కువ ఉంటే మాత్రం స్కిప్ చేసేయండి బికాస్ ఆఫ్ ఈ మొబైల్ సేల్ లో మీకు పక్కాగా 30,000 రూపీస్ లో వచ్చేసింది భయ్య.
అంత మంచి స్మార్ట్ ఫోన్. సో ఈ మొబైల్ ఎందుకోసం తీసుకోవాలి అనుకుంటే ఇట్స్ ఏ సామ్సంగ్ యొక్క S సిరీస్ భయ్యా. అంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్, IP68 రేటింగ్, దాంతో పాటు గెలాక్సీ AI ఫీచర్స్, కెమెరా అండ్ మనకు మెయిన్ OS లో, దాంతో పాటు మనకు కెమెరా విషయానికి వస్తే ఆసమ్ ప్రొఫెషనల్ కెమెరాస్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు మొబైల్ తీసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఏ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. జస్ట్ మీకు 6.4 ఇంచెస్ మాత్రమే స్క్రీన్ సైజ్ మీకు కనిపిస్తుంది. దాంతోపాటు డైనామిక్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, చాలా మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారా. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే అది కొంచెం తక్కువ. దాంతో పాటు 25 వాట్స్ మాత్రమే ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో కొంచెం తక్కువ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎక్సోనైస్ 2200 కాబట్టి. సో చిన్న చిన్న కాన్స్ మాత్రం మొబైల్లో కనిపిస్తాయి. బట్ మీకు గెలాక్సీ AI ఫీచర్స్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ కావాలి, IP68 రేటింగ్ కావాలి, దాంతోపాటు సామ్సంగ్ యొక్క One UI కావాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. బట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. చూసుకోండి. మొత్తానికైతే ఇవ్వండి స్మార్ట్ ఫోన్స్. ఇవి కాకుండా మన ఇండియా మార్కెట్లో వెరీ సోన్ చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. అవేనండి iQOO Z9 టర్బో 5G స్మార్ట్ ఫోన్, గేమింగ్ బేస్డ్, వెరీ సూన్ రాబోతుంది. దాంతోపాటు iQOO నుంచి iQOO Neo 9 సిరీస్లో ఇంకొక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఆగస్టు వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది ఇండియా మార్కెట్లో. iQOO Neo 9S Pro Plus 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది అన్నమాట. చూడాలి మరి ఏమవుతుందో. దాంతోపాటు మనకు Oppo Reno 12 Pro 5G స్మార్ట్ ఫోన్ వెరీ సూన్ బిలో 40,000లోనే మొబైల్ రాబోతుంది. దాంతోపాటు ఉంది కదా నథింగ్ ఫోన్ 3, అది కూడా మీకు ఆబ్వియస్గా బిలో 40,000లోనే ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది. ఈ జూలైలో ఆ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కాబోతుంది. సో కమింగ్ సూన్ కూడా చాలా మొబైల్స్ ఉన్నాయి. వాటి కోసం వెయిట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయండి, లేకపోతే అర్జెంట్ ఉంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు బై చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్మార్ట్ ఫోన్లో సపోజ్ నేను తీసుకోవాలి అనుకుంటే ఏ స్మార్ట్ ఫోన్ తీసుకుంటాను అంటే మాత్రం ఒకటే స్మార్ట్ ఫోన్, అదే Xiaomi 14CV 5G స్మార్ట్ ఫోన్. ఇది మాత్రం పక్కాగా బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. దాంతోపాటు ఉంది కదా Realme GT6, ఏమన్నా స్మార్ట్ ఫోన్ అబ్బాయా. డిజైన్, డిస్ప్లే, కెమెరా, AI ఫీచర్స్ అన్ని మొబైల్లో బాగున్నాయి. రియల్మీ నుండి బిలో 40,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్గా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మాత్రం పక్కాగా బెస్ట్ ఆప్షన్ కాబోతున్నాయి. లేదు నాకు బ్రాండ్ నుండి కావాలి అనుకుంటే మాత్రం OnePlus 12R మీ ఆప్షన్ కాబోతుంది. చూసుకోండి. మొత్తానికైతే ఇదేనండి వీడియో. నచ్చింది ఆ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ స్మార్ట్ ఫోన్లో మీరు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయబోతున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. లెట్ మీ నో. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.